అందరికీ నమస్కారం అమ్మ. ముఖ్యంగా విద్యార్థులందరికీ శుభవార్త. మీరు ఎప్పుడెప్పుడో అని ఎదురు చూస్తున్న దసరా సెలవులు అనేది వచ్చేసినాయి. ఎన్ని రోజులు ఉంటాయి, ఎప్పటి వరకు ఉంటాయని మనం చూద్దాం. ఈరోజు గాంధీ జయంతి కాబట్టి మొత్తం భారతదేశం అంతటా ఈరోజు సెలవు. ఇప్పుడు మనం దసరా సెలవుల గురించి మాట్లాడుకున్నాం. రేపటి నుంచి స్కూళ్ళకు సెలవులు అంటే ఎప్పుడు? రేపు. ఈరోజు గాంధీ జయంతి కాబట్టి అది సెలవే. తెలుగు రాష్ట్రాలలో రేపటి నుంచి స్కూళ్లకు దసరా సెలవులు ప్రారంభం కానున్నాయి. ఈరోజు గాంధీ జయంతి కాగా ఈ నెల 13వ వరకు ఏపీ సెలవులు ఉంటాయి. అంటే ఈరోజు గాంధీ జయంతి కాబట్టి ఎట్లా సెలవే. రేపటి నుంచి అఫీషియల్గా దసరా సెలవులు. రేపటి నుంచి 3వ తేదీ నుంచి ఈ నెల 13వ తేదీ వరకు ఏపీ అంటే ఆంధ్రప్రదేశ్లో ఉన్న స్కూళ్ళన్నిటికీ దసరా సెలవులు ఉంటాయి. తెలంగాణ ప్రభుత్వం ఈ నెల 14 వరకు సెలవులను ప్రకటించింది. దీంతో హైదరాబాద్ ఇతర పట్టణాల నుంచి సొంతూళ్లకు పిల్లలతో కలిసి పేరెంట్స్ పయనమవుతున్నారు. కాగా ప్రైవేట్ యాజమాన్యాలు సెలవుల్లో తరగతులు నిర్వహిస్తే చర్యలు తీసుకుంటామని అధికారులకు హెచ్చరించినారు. 13వ తేదీ వరకు సెలవులు ఆంధ్రప్రదేశ్లో ఉన్నాయి. కానీ తెలంగాణలో మాత్రం 14వ తేదీ కూడా సోమవారం కూడా సెలవు ఇచ్చినారు. అర్థమవుతుంది. ఎందుకంటే మనం స్కూళ్ళకు నుంచి మళ్ళీ ఊర్లకు వెళ్ళాలి కదా, ఆ పిల్లల్ని పేరెంట్స్ తీసుకొని వెళ్ళాలి కదా. ఒకవేళ వాళ్ళ కోసం ఎక్స్ట్రా ఒకరోజు సెలవు ఇచ్చినారు. ఎట్టి పరిస్థితుల్లో ప్రైవేట్ స్కూళ్ళు కానీ ఏదైనా క్లాసులు కానీ స్పెషల్ క్లాసులు కానీ పెట్టుకుంటే వాళ్ళ మీద కఠినమైన చర్యలు తీసుకుంటారని ప్రభుత్వము ఆ విద్యా సంస్థలకు హెచ్చరించింది. అందరికీ ధన్యవాదాలు. నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేస్తున్న వాళ్ళందరికీ పేరు పేరున ప్రత్యేకమైన ధన్యవాదములు. అందరికీ ధన్యవాదములు.